జైతుగి లేదా జైత్రపాలుడు అనే ఆయన యాదవరాజు. ఇతనికి ప్రతాపరుద్రుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో లేదా యుద్ధంలో జైతుగి చేతిలో ప్రతాపరుద్రుడు చనిపోయాడు. జైతుగి చేతిలో మన ప్రతాపరుద్రుడు చనిపోయాడు. జైతుగి చేతిలో చనిపోయాడు. ఇది చాలాసార్లు అడిగాడు మన ఎగ్జామ్స్లో. జైతుగి యాదవరాజు, జైతుగి దేవగిరి యాదవరాజు, వాళ్ళు కూడా కాకతీయులకు శత్రువులే. ఇంకొక రకంగా చెప్పాలంటే గట్టి శత్రువులు. కాకతీయ రాజ్యానికి ఏదైనా గట్టి శత్రుత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు అంటే దేవగిరి యాదవులే. ఈ జైతుగి చేతిలో గొప్ప రాజైన మొదటి ప్రతాపరుద్రుడు చనిపోవడం ఏంటి? వాళ్ళు ఎంత బలోపేతంగా ఉన్నారు. కాబట్టి మొదటి ప్రతాపరుద్ర టెంపుల్స్, మొదటి ప్రతాపరుద్ర హనుమకొండ శాసనం, మొదటి ప్రతాపరుద్ర 1000 పిల్లర్స్ టెంపుల్, మొదటి ప్రతాపరుద్ర పల్నాటి యుద్ధం, మొదటి ప్రతాపరుద్ర ద్రాక్షారామం శ్రీశైలం ఆక్రమణ, మొదటి ప్రతాపరుద్ర రెండగొంకర చేతిలో ఓడిపోవడం, మొదటి ప్రతాపరుద్ర జైతుగు చేతిలో చనిపోవడం, ఇవన్నీ మొదటి ప్రతాపరుద్రుల్లో మీరు గమనించాల్సినటువంటి ముఖ్యాతిమైన విషయాలు. అప్ టు గ్రూప్ 1 స్థాయి వరకు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్లు చాలా 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్లు ఎస్. ఇదిలా ఉంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మొదటి ప్రతాపరుద్రుడికి తమ్ముడు ఉన్నాడు, బ్రదర్. ఆయన పేరు మహదేవ. ఆయన పేరు ఏంటంటే మహదేవ, మహదేవుడు. ఆయన పేరు మహదేవ. ఈ మహదేవుడు కూడా జైతుగి మీద యుద్ధానికి వెళ్ళాడు. జైతుగి మీద యుద్ధం జరిగింది మహదేవుడికి కూడా. జైతుగి మహాదేవుడిని కూడా చంపాడు. జైతుగి మహాదేవుడిని కూడా చంపాడు. జైతుగి లేదా జైత్రపాలుడు అని అంటారు ఈయన్ని. ఈయన మహాదేవుడిని కూడా చంపాడు. ఇద్దరు కాకతీయ రాజుల్ని చంపిన దేవగిరి యాదవరాజు జైతుగి. జైతుగి లేదా జైత్రపాల. జైతుగి లేదా జైత్రపాల.